ఒరే బాబు, ఇది నా ఛానల్, నా ఇష్టం. Hello my dear cutie pies. I hope you are all doing great. One of my Koti friend is here. ఇక్కడ ఏం జరుగుతుందో అని భయపడకండి. ఇంకొక కోతికి అసలు ఎక్సలెటర్ అంటే ఎక్కడమే రాదు. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి పర్సన్ ఏ వచ్చేసి పండు, పర్సన్ బి డింపుల్, పర్సన్ సి పంకిన్. ఈ మంత్ లో పండు ఇంకా డింపుల్ బర్త్డేస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి పండు బర్త్డే అన్నమాట. నేను ఇంకా డింపుల్ ఒక డ్రెస్ కొనేసి బర్త్డే గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకున్నాం. కానీ ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. తనకి ఆఫీస్ నుంచి కాల్ రాగానే పండు వెళ్ళిపోయింది. ఇంకా డింపుల్ తను ఏదైనా కొనుక్కుందామని కొన్ని అయితే ట్రయల్స్ అయితే వేసింది. చూస్తూనే పండు బర్త్డే అయితే వచ్చేసింది. బట్ వీ హావ్ గాట్ నో ప్లాన్స్. సరే అని చెప్పి ఇంకా టెంపుల్ కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ 9 కి వెళ్లాల్సింది 12 o'clock కి వెళ్ళాం. ఇంత పద్ధతి గల అమ్మాయిలు గుడికి వచ్చారంటే ఆశ్చర్యపోతున్నారా? అంటే దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు ఫొటోస్ కూడా బాగా తీయడానికి వచ్చేసాం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను దీని కోసం చాలా చేద్దాం అనుకున్నా, కానీ టైం కుదరలేదు. ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు సౌమ్య. సౌమ్య నన్ను ఎంత మోటివేట్ చేసింది అంటే ఐ వాజ్ లిటరల్లీ ఇన్స్పైర్డ్ బై హర్. సో మొత్తానికి నా పండుగాడి కోసం కేక్ చేద్దాం అనుకున్నా. సౌమ్యని కలిసిన వెంటనే నేను తిరిగి వచ్చిన తర్వాత ఈ కేక్ స్టార్ట్ చేశాను. ఇది ఎంత అటర్ ఫ్లాప్ అయిందంటే ఇంట్లో తెలిస్తే బాహుబలి 5 రిలీజ్ అయినా కూడా మా ఫోటో షూట్ మాత్రం ఆగదు. ఇంకా కేక్ మాత్రం అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి మేము చెప్పేసాం తనకి. అండ్ హర్ రియాక్షన్ వాజ్ లైక్ సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఎంత వచ్చిందో తెలియదు కానీ గుళ్ళో భోజనం పెట్టారు. అది తినేసి మేము ఇంకా బయటికి వెళ్ళామన్నమాట. ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ దిస్ పోజ్. అన్ని ఫొటోస్ తీసిన తర్వాత నేను ఊరుకుంటాను, ఇప్పుడు నాది తీ అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసాను. ఇంకా అలా పరిగెత్తుతూ గెంతుతూ ఇవన్నీ చేసి ఫొటోస్ అయితే దిగాము. అరే, గుడికి వచ్చి చేయాల్సిన పనులు ఏంట్రా ఇవి? బంగారమే లేదనుకుంటే బాధ్యత కూడా లేదు వీళ్ళకి. ఫొటోస్ దిగు అని ఎంతసేపు కన్విన్స్ చేసినా ఈవిడ గారు ఒప్పుకోలేదన్నమాట. సర్లే అని చెప్పేసి గ్యాప్ లో నేను దూరిపోయాను. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. విల్ ట్రై టు అప్లోడ్ దీస్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. గివ్ యూ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇన్ ద బిలో డిస్క్రిప్షన్. ప్లీజ్ ఫాలో దేర్. మొత్తానికి ఫొటోస్ అండ్ షూట్స్ ఇవన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత వి బుక్డ్ అన్ ఆటో. సో జూబ్లీ హిల్స్ లో ఉన్న స్మాల్ తిరుపతి నుంచి గెలేరియా మాల్ కి వెళ్ళాము. డైరెక్ట్ గా ఫుడ్ కోర్ట్ కి వెళ్ళిపోయి ఒక చిన్న కేక్ లాంటిది ఆర్డర్ ఇచ్చాము. లైక్ వి ఫర్గాట్ ద నేమ్ యాక్చువల్లీ. ఏదో ఒకటిలే, అయినా ఆ కేక్ కూడా చేసేది మైదాతోని చాక్లెట్స్ తోనే కాబట్టి ఏదో ఒకటి అని చెప్పేసి ఇది తీసుకున్నాం. ఫైనల్ గా సమ్ 210 రూపీస్ ఎంతనో అయింది. తర్వాత ఈ కటింగ్ అయిపోయిన తర్వాత తినిపించేసుకున్నాము ఒకరికొకరం. యూ మైట్ బి ఫీలింగ్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ పార్టీ. గిఫ్ట్స్ ఇస్తేనే హ్యాపీగా ఉంటారు అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే మేము ముగ్గురం కలిసిన ప్రతిసారి పొట్ట చెక్కలు అయ్యేలాగా ఆనందపడతాము. రోజంతా స్పెండ్ చేసినా కూడా త్వరగా అయిపోయినట్టు ఫీల్ అవుతాము. ఇంకా ఎప్పుడైనా కలుద్దామని ఇంకా నేను ఇంటికైతే వచ్చేసా. హే ప్లీజ్ వెయిట్ యా, ఇంకా అవ్వలేదు. ఏంటి సడన్ గా బిర్యానీ ఇంకా చికెన్ తీసుకొచ్చాను అని వీడియోలో కంగారు పడుతున్నారా? అదేనండి, పండుగాడి బర్త్డే రోజు టైం దొరకలేదని చెప్పి ముందు వచ్చే సండే రోజు క్యూట్ లిటిల్ సిస్టర్ బిర్యానీ చేసింది మా కోసం. నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేది, అదేంటంటే మ్యాచింగ్ డ్రెస్ కుట్టించుకోవాలని. నేను ఇంకా క్యూట్ లిటిల్ సిస్టర్ క్లాత్ స్టోర్ కి అయితే వెళ్ళాను. ఏ మాత్రం డౌట్ రాకుండా డింపుల్ బర్త్డే వస్తుందని తనతోనే క్లాత్ సెలెక్ట్ చేయించాము. ఇంకా ఒక్కొక్కరికి 4 మీటర్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నాం. ఇంకా క్లాత్ అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తే పండు నా బ్యాగ్ చెక్ చేస్తున్నారు. నేనేదో థియేటర్ కి వెళ్తే అక్కడ ఫుడ్ చెక్ చేస్తున్నట్టు ఇలా చెక్ చేస్తున్నారు. పని లేని పంది పప్పు లేని పిత్తులు వేసినట్టు ఈమె నా ప్యాడ్ తీసుకొని డ్రాయింగ్స్ వేస్తుంది. ఇంకా పండుకి చేసినట్టుగా డింపుల్ కి చేయకూడదని ఫిక్స్ అయిపోయి మొత్తం స్పెండ్ చేద్దాం అనుకున్నా. కానీ నాకు ఆ రోజు ల్యాబ్ ఎక్స్టర్నల్ ఉంది. 12 o'clock కి నా ల్యాబ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ల్యాబ్ ఎగ్జామ్ అవ్వగానే నేను ఇంకా డింపుల్ పండు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హ్యాపీ బర్త్డే. నమ్మేసింది రా అబద్ధాలు చెప్పి. అందుకే నువ్వు షాపింగ్ అంటే మేము లీస్ట్ బాగుంటుంది.
పబ్జి ఏంటిది అని అడగకుండా ఓపెన్ చెయ్యి లేదు తెప్పించింది ఎంత బాగుంది ఎస్థెటిక్. సో ఇంటికి వెళ్ళగానే ఒక ఫ్రాక్ ఇచ్చి ఒకసారి ట్రయల్ వేయమని చెప్పాము. అది యాక్చువల్గా తన మెజర్మెంట్స్ తోనే మేము ఏమాత్రం డౌట్ రాకుండా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి అని చెప్పి అబద్ధం చెప్పి మెజర్మెంట్స్ తీసుకున్నాము. తన లొకేషన్ లో లేదు, సో వి నీడ్ అర్జెంట్ మెజర్మెంట్స్ అని. నమ్మించడం అయితే కొంచెం కష్టంగానే అనిపించింది. ఆ తర్వాత ఏదో ఒకలాగా నమ్మింది. తర్వాత షాక్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో మేము చేసిన చీజ్ కేక్ కూడా పెడతాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.